ఫిజియోథెరపీ అనగానే ఏవేవో రకరకాల వ్యాయామాలు చేయిస్తారని ఒకే ఎక్సర్సైజ్ పదే పదే చేయాల్సి వస్తుందని అనుకుంటూ ఉంటారు. దీర్ఘకాల చికిత్స అవసరమై కొంత వైకల్యం ఉన్న వారిలో డిప్రెషన్ బాగా పెరిగిపోతుంది. దీన్ని అధిగమించి అలాంటి వారిని సామాజిక జీవనంలోకి తీసుకొచ్చేందుకు ఉచ్ఛ్వాస్ ట్రాన్సిషనల్ కేర్ సంస్థ గచ్చిబౌలి కేంద్రంలో వీల్ చైర్ సల్సా అనే ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. తమ జీవితాల్లో ఫిజియోథెరపీ తీసుకురాగల సానుకూల మార్పులను ఆహ్వానించేలా బాధితులతో డాన్సులను ఆస్వాదింపజేసి వారిలో ఉన్న అన్ని రకాల సామర్థ్యాలను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించింది. ఫిజియోథెరపీతో పాటు నృత్యాన్ని కూడా కలగలిపి ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. సాధారణంగా ఫిజియోథెరపీ అనగానే ఒకే రకం వ్యాయామాలు ఉంటాయి అనుకుంటారు. వాళ్ళు ఒక గదిలో కూర్చుని ఇలా థెరపీ చేస్తే అంత మంచి ఫలితాలు రావనేది శాస్త్రీయంగా కూడా రుజువైంది. దీనివల్ల బాధితులు నలుగురితో కలవలేరు, పండుగల్లో పాల్గొనలేరు. దీనికి తోడు వైకల్యంతో ఉన్న వాళ్లు బాగా డిప్రెషన్కు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ మూసధోరణిని అధిగమించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఉచ్ఛ్వాస్ ట్రాన్సిషనల్ కేర్ సంస్థ చేపట్టిన ఈ తరహా వీల్ చైర్ సల్సా కార్యక్రమాల్లో లేచి నడిచేందుకు, డాన్సులు చేసేందుకు తమకు ఇబ్బంది ఉందన్న విషయం కూడా వాళ్లు మర్చిపోయారు. వీల్ చైర్ లో కూర్చునే తాము చేయగలిగినంత డాన్స్ ఉత్సాహంగా చేశారు. ఇందులో పేషెంట్లతో పాటు వారి సంరక్షకులు, ఫిజియోథెరపిస్టులు, డాన్స్ అంటే ఉత్సాహం ఉన్న ఇతరులు కూడా పాల్గొన్నారు. ఉచ్ఛ్వాస్ ట్రాన్సిషనల్ కేర్ డైరెక్టర్, న్యూరో రిహాబిలిటేషన్ లో ప్రముఖుడు డాక్టర్ విజయ్ బత్తిన మాట్లాడారు. పేషెంట్లు సాధారణంగా వేసుకునే లేత నీలిరంగు ఇతర దుస్తులు కాకుండా తమకిష్టమైన రంగురంగుల దుస్తులు వేసుకుని తమలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టారన్నారు. ముందుగా మంచి సంగీతం వినిపించి వారిలో స్ఫూర్తి నింపామన్నారు. బ్రెయిన్ స్ట్రోక్, హెడ్ ఇంజురీ, స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యి వాటి నుంచి కోలుకుంటున్న 10 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. వీల్ చైర్ సాల్సా అని ఒక ఈవెంట్ కండక్ట్ చేశాము. సహజంగా బ్రెయిన్ స్ట్రోక్, స్పైనల్ కార్డ్ ఇంజురీ, హెడ్ ఇంజురీ ఇలాంటి మూమెంట్ సంబంధించిన ఇష్యూస్ వచ్చిన వాళ్ళు మా దగ్గర అడ్మిట్ అవుతూ ఉంటారు రికవరీ కోసం అని. హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన తర్వాత వీళ్ళ రికవరీ ప్రాసెస్ చాలా లాంగ్ ఉంటుందండి. కొంతమందికి 30 days పట్టొచ్చు, కొంతమంది 60 days పట్టొచ్చు, కొంతమందికి అనుకుంటే ఎక్కువ కూడా పట్టొచ్చు. ఈ ప్రాసెస్ లో వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసి కొంత స్ట్రెస్ రావడం, ఇంకా రికవరీ అవడం లేదని ఒక స్ట్రెస్ ఉండడం జరుగుతుంది. సో కొంత ఈజ్ అవుట్ చేయడానికి, కొంత వాళ్ళని చేరప్ చేయడానికి మేము ఇలాంటి యాక్టివిటీస్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాము. దాంట్లో ఈ వీల్ చైర్ సాల్సా అనేది మేము చెప్పాలంటే భారతదేశంలో మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశాము. ఈ ప్యాటర్న్, ఈ డాన్స్ యాక్టివిటీ చేయటం వల్ల మేము గమనించింది ఏంటంటే చాలా సార్లు పేషెంట్స్ తర్వాత బాగా మోటివేట్ అయ్యి బాగా పార్టిసిపేట్ చేసి అనుకున్న దానికంటే చాలా త్వరగా రికవర్ అయిన సందర్భాలు చూసాము. సో ఆ దృష్ట్యా ఇప్పుడు చాలా సార్లు ఇవి చేస్తున్నాం, మంత్లీ 2 or 3 చేస్తున్నాము. చాలా రిజల్ట్స్ హీల్ చేస్తున్నాయి మేము చూస్తుంటే కూడా.